ఒక ఆడపిల్ల అనుకుంటే ఎన్ని విద్యలైనా నేర్చుకోగలదు, ఎన్ని పనులైనా చేసుకోగలదు. మనం ఒక్క పని చేయడానికి చాలా నీరసం, చాలా టెన్షన్, స్టెబిలిటీ లేకపోవడం చేస్తుంటాం. అట్లా కాదు, ఆ కన్సిస్టెన్సీ మనకు ఉండాలి. ఎంత ఉండాలంటే అంత ఉండాలి. సో ఇక్కడ ఇంతమంది అమ్మాయిలు ఉన్నారు కాబట్టి ఒక అమ్మాయి గురించి మీకు చెప్తాను. మీకు తెలుసా అమ్మాయి? పివి సింధు. సింధు ఒలింపిక్స్ మెడల్ వచ్చింది. సింధు అంటే తెలుగు అమ్మాయిలకు ఒక ఐకాన్. కానీ సింధు అంత గొప్పగా ఎలా అయింది? సింధు వెనకాల ఎన్ని సంవత్సరాల కష్టం ఉంది. రోజు పొద్దున్నే 3ంటికి నిద్రలేస్తుంది. 4:30 కల్లా తను స్టేడియం దగ్గర ఉంటుంది, తన స్పోర్ట్స్ అకాడమీలో ఉంటుంది. అప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తుంటుంది. అలా ఒక్కరోజు 2 రోజులు కాదు, 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు ఒలింపిక్స్కి వెళ్ళే ముందు ఎవ్రీడే 3ంటికి. అండ్ అకాడమీలో డైట్ ఎలా ఉంటుందో తెలుసా? జ్యూస్ కూడా వాటర్ మిలన్ జ్యూసే తాగాలి, మిగతా జ్యూస్ తాగకూడదు. నువ్వు అనుకున్నట్టు బిర్యానీలు తింటారంటారా స్పోర్ట్స్ అకాడమీలో? జిలేబీ లాంటి స్వీట్లు కూడా తినకూడదు. అంత కఠినంగా తనతో తనుంది, అంత హార్ష్గా తనతో తనుంది, అంత కఠినంగా అంత హార్ష్గా తనతో తనుంది. అందుకే అమ్మాయి ఇప్పుడు ఐకాన్ అయింది. అంటే నువ్వు ఒకటి సాధించాలంటే నీతో నువ్వు చాలా కఠినంగా ఉండాలి, నీతో నువ్వు చాలా డిసిప్లైన్ ఉండాలి. చూడండి, ఈ రోజుల్లో ఏ అమ్మాయినా ఎవ్రీడే 3 గంటలు నిద్రలేస్తుందా? ఒక్కరోజు అంటే ఓకే, 10 రోజులు అంటే ఓకే, 5 ఏళ్ళు ఎవ్రీడే. కానీ అమ్మాయి లేచింది. అందుకే అమ్మాయి స్పోర్ట్స్ ఐకాన్ అయింది. ఒక ఆడపిల్ల మనలాంటి అమ్మాయి కదా, సేమ్ నీలాంటి నాలాంటి అమ్మాయి. తనకి లైఫ్ ఒకటే, కానీ లైఫ్లో ఎంత సాక్రిఫైస్ చేస్తుంది అది. అందుకని నేను ఏదో త్యాగం చేసేస్తున్నాను, మనం చేసే చిన్న చిన్న త్యాగాలకి నేను చాలా కోల్పోయాను, అది కాదు. మనం ఒకటి సాధించాలంటే, చాలా పెద్దది సాధించాలంటే చాలా కోల్పోవాల్సిన పరిస్థితి అన్నమాట. కాబట్టి మీరు ఏమి త్యాగం చేసినా పర్లేదు, ఏం కోల్పోయినా పర్లేదు, లక్ష్యం వైపే మీ గురి ఉండాలి. లక్ష్యం గురించి ఆలోచించాలి, లక్ష్యం వైపే గురి ఉండాలి, లక్ష్యం గురించే ఆలోచించాలన్నమాట. అండ్ నేను అంటాను, ఏ ఆడపిల్లైనా సరే పిరికిగా ఉండకూడదు, చాలా కరేజియస్ ఉండాలి. కష్టం వస్తే పోరాడే శక్తి కూడా ఉండాలి. తప్పు, నీకు ఏదైనా తప్పు అనిపిస్తే తప్పని ప్రశ్నించే శక్తి కూడా ఉండాలి. అదే అమ్మాయి అంటే.